వందల చర్చిలను తగలబెట్టిండ్రు, వేల చర్చిలని కూలగొట్టిండ్రు. సుడాన్ లా, నైజీరియాల సంవత్సరంలోనే 5 లక్షల మంది క్రిస్టియన్స్ ని చంపేసిండ్రు. Over 500,000 Christians were killed in Nigeria just in 1 year. Your interest is not just free Palestine. ఎంతసేపు సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా, సేవ్ గాజా, సేవ్ పాలస్తీనా. అరే 5 లక్షల మంది క్రిస్టియన్స్ ని చంపేసిండ్రు అని అంటే ప్రతి రోజు దాదాపుగా 1400 మంది క్రిస్టియన్స్ ని చంపుతున్నారు. మరి ఆ లెక్కన చంపుతుంటే ఎవ్వరు ఒక మాట మాట్లాడరు, ఒక ర్యాలీ తీయరు, ఒక డిబేట్ పెట్టరు, ఒక నిరసన తెలిపరు, ఒక క్యాండిల్ ర్యాలీ చెయ్యరు. ఏంది అంటే వాళ్ళు నల్లగున్నారు కాబట్టి, నల్ల జాతోళ్ళు కాబట్టి క్రిస్టియన్స్ కాదనుకుంటున్నారా, లేకపోతే నల్ల క్రిస్టియన్స్ అవసరం లేదనుకుంటున్నారా, లేకపోతే పేద దేశంలో ఉన్న క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళతో మాకేం పని అనుకుంటున్నారా, లేకపోతే అసలు క్రిస్టియన్సే కాదనుకుంటున్నారా? సంటి పిల్లలు పెద్దోళ్ళు అన్న తేడా కూడా లేకుండా తిండి పెట్టకుండా ఎండబెట్టి చంపిండ్రు, వాళ్ళని కొట్టి చంపిండ్రు, నరికి చంపిండ్రు, చెట్లకు ఉరేసిండ్రు, రేపులు చేసిండ్రు, కాల్చి చంపిండ్రు. హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్, నర్సులు, డాక్టర్లు, లేకపోతే ఉన్న పేషెంట్లు వీళ్ళందరినీ చంపుకుంటూ పోయిండ్రు. ఆఖరికి వాళ్ళతోని వాళ్ళ బొందలు తొవ్విచ్చి వాళ్ళని బలవంతంగా వాళ్ళకి నూకేసి సమాధి చేసి పడేసిండ్రు బతుకుండంగానే. ఇంత అరాచకాలు చేస్తున్నది అరబ్ ఎక్స్ట్రీమిస్టులు. RSF అనే పేరు పెట్టుకొని రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. WHO కూడా ఇది జెనోసైడ్, వేల మంది క్రిస్టియన్స్ ని చంపిన్రు అని లెక్కలు చూపిస్తుంది. కానీ UN ఏం చేయదు, USA ఏం చేయదు, ట్రంప్ ఏం చేయడు.